రైతులు ప్రాజెక్టు పనుల కోసం అధికారులు ఘర్షణ పడ్డారు. ఏపీ సరిహద్దులోని మొలవాయి గ్రామం నుంచి కర్ణాటకకు హై పవర్ విద్యుత్ తీగలు లాగుతుండడంతో ఆ భూమి రైతు అడ్డుకున్నారు. వారి పనులను కొడుకుతో కలిసి ఆ రైతు అడ్డుకున్నారు. కరెంటు తీగలను పట్టుకొని వేలాడారు. అయినా రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా అధికారులు జేసీబీ సాయంతో విద్యుత్ తీగలు లాగారు. దీంతో ఆ తండ్రి కొడుకులు ఇద్దరు 50 మీటర్ల ఎత్తులో 15 నిమిషాల సేపు వైర్లకు వేలాడారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ప్రవీణ్, చెప్పండి, ఏం జరిగింది? జిల్లా అనంతపురం జిల్లా సరిహద్దు మడకశిర మండలంలోని మేలవాయి గ్రామానికి చెందిన రైతులు సుభాన్ సాబ్ ఆయన కుమారుడు అంటే ఆయన పొలంలో హై టెన్షన్ విద్యుత్ లైన్ కర్ణాటక ప్రభుత్వం లాగుతుంది. ఈ పావగాడు నుంచి మదురై వెళ్ళేటువంటి 220 kV లైన్ కి సంబంధించిన పోల్లు ఈ సుభాన్ సాబ్ పొలంలో పోల్లో వేయడం జరిగింది. ఇతనికి ఎటువంటి సమాచారం లేదు, పరిహారం ఇవ్వలేదు. లైన్లు లాగుతున్నప్పుడు ఆ రైతు అతని కుమారుడు నబీర్ రసూల్ కూడా ఇద్దరు కూడా అడ్డుపడ్డారు. లైన్లు ఎట్టి పరిస్థితుల్లో లాగదు, తమకు పరిహారం అందించిన ఆ తర్వాతే మీరు పనులు చేసుకొని అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని లెక్క చేయనుంటే అక్కడ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ గానీ ఆ కూలీలు కానీ వీళ్ళని ఏం పట్టించుకోకుండా లైన్లు జేసీబీ సాయంతో లైన్లు లాగారు. ఓ సందర్భంలో తీగల్లో పట్టుకొని వేలాడినప్పటికి కూడా పైకి 50 మీటర్ల వరకు నబీర్ రసూల్ పైకి తీసుకెళ్లి వేలాడి చివరికి శక్తి కోల్పోయి కింద పడడం జరిగింది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బలవంత స్థానికులు అతి కష్టం పైన గ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్రామంలో తీవ్ర గాయాలతో తండ్రి కొడుకు ఇద్దరు కూడా తీవ్ర గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. శీల. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.